హలో గైస్, కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. డిస్కస్ చేసే ముందు మొన్న సండే వీడియోలో లాస్ట్ 4 days బ్యాక్ సండే వీడియోలో మనం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చెప్పుకున్న స్టాక్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ 5 స్టాక్స్ 3 స్టాక్స్ చాలా బాగా వెళ్ళాయి. 2 స్టాక్స్ సైడ్ వేస్ ట్రేడ్ అవుతాయి అనమాట. మనం చూస్తే కనుక ఆర్వీఎన్ఎల్ గురించి చెప్పుకున్నాం, పాజిటివ్ ఉంది, అక్యూములేట్ చేసుకోండి తీసుకోండి అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర నుంచి స్టాక్ ప్రస్తుతం 640 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. మోర్ దాన్ 150 పాయింట్స్ దాకా కూడా మనకి స్టాక్ అనేది ర్యాలీ అనేది ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆర్వీఎన్ఎల్ స్ట్రాంగ్ ర్యాలీ లాస్ట్ 4 days బట్టి కనిపించింది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మనం జిఆర్ఎస్సి చెప్పుకున్నాం. జిఆర్ఎస్సి వచ్చేసరికి మనకి 2500 నుంచి 2600 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి, 3000 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా 2500 లెవెల్స్ దగ్గరికి వచ్చే ఈరోజు అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది, 5% అప్పర్ సర్క్యూట్ వెళ్ళిందనమాట. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే విత్ ఇన్ 1 to 2 వీక్స్లో మనకి మనం ప్రీవియస్గా 2750 కనుక బ్రేక్ అయితే కనుక 3000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. అలాగే మనకి ఐఆర్డిఏ గురించి కూడా చెప్పుకున్నాం. 220 నుంచి 225 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి అని చెప్పుకున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ 17 to 18% దాకా కూడా రిటర్న్ ఇచ్చింది. 225 నుంచి మనం 288 లెవెల్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 60 పాయింట్స్ అనమాట. 30% దాకా కూడా లాస్ట్ 4 daysలో స్టాక్ అనేది రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అలాగే జీపీల్ గురించి చెప్పుకున్నాం. జీపీల్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక జీపీల్ కూడా మంచి టార్గెటే మనకి ఇచ్చిందనమాట. జీపీలు కూడా మనం చూసుకుంటే కనుక 455 500 రీజన్స్ దగ్గర చెప్పుకున్నాం. అక్కడి నుంచి మనకి స్టాక్ అనేది లాస్ట్ 4 daysగా బాగా ర్యాలీ ఇచ్చి 632 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. అలాగే మనకి లారెస్ ల్యాబ్ గురించి చెప్పుకున్నాం. ప్రజెంట్ అయితే కొంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. ఒకవేళ 450 నుంచి 460 రీజన్స్కి వస్తే అక్యూములేట్ చేసుకోండి అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా అది 450 నుంచి 460 రీజన్స్కి అరౌండ్గా వచ్చి అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ వచ్చి ప్రస్తుతం కొంత సైడ్ వేస్ అనేది ట్రేడ్ అవుతుందన్నమాట. అలాగే హెచ్ఎఫ్సిఎల్ గురించి కూడా చెప్పుకున్నాం. హెచ్ఎఫ్సిఎల్ వచ్చేసరికి 130 బ్రేక్ అయితే తీసుకోమన్నాం. ఆ మండే రోజు ఆల్మోస్ట్ 135 136 5% దాకా కూడా ర్యాలీ ఇచ్చి అక్కడి నుంచి కొంత ఫాల్ అనేది అవుతుందన్నమాట. హెచ్ఎఫ్సిఎల్ 118 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. ఒకవేళ 120 దగ్గర రివర్సల్ వస్తే మళ్ళీ ఈ రీజన్స్కి వచ్చే ఛాన్స్ అనమాట. ఆల్మోస్ట్ 6 స్టాక్స్లో 5 స్టాక్స్ చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది గైస్. అలాగే ఈ వీడియోలో మనం 5 కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ మనం వచ్చేసరికి పిఎఫ్సి అనమాట. పిఎఫ్సి మనం చూస్తే కనుక స్ట్రాంగ్ ర్యాలీ అని చెప్పకూడదు కానీ బట్ స్లైట్గా స్లోగా అప్ సైడ్ అనేది మూవ్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 475 రీజన్స్ దగ్గర నుంచి ప్రస్తుతం ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ కనిపించింది. ప్రీవియస్ హై ఏదైతే ఉందో 550 560 రీజన్ కూడా బ్రేక్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి 550 560 ఈ రీజన్ పైన సస్టైన్ అయినా సరే అక్యూములేట్ చేసుకోవచ్చు. హెవీ టార్గెట్స్ కాకపోయినా స్లోగా మూవ్ అయ్యే స్టాక్ 600 625 650 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ 1 to 2 వీక్స్ పీరియడ్లో స్లోగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి మనం టార్గెట్స్ పెట్టుకొని 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్, ఒకవేళ మీరు స్మాల్ ట్రేడ్ అయితే కనుక 25 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. ఇది మనకి పిఎఫ్సి. సేమ్ దానికి సంబంధించింది రెక్ లిమిటెడ్ కూడా స్ట్రాంగ్ ర్యాలీ ఎవ్రీడే కూడా 2-3% ఎఫ్ఎన్ఓ స్టాక్. మేము కూడా ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది అనమాట. చాలా మంచి ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్నాం కాల్ ఆప్షన్లో. స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. స్టిల్ మనకి అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ 650 రౌండ్ నెంబర్ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనకి 675 700 అప్ టు 725 లెవెల్స్ దాకా కూడా మనకి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి. రేపు కనుక పాజిటివ్ ఉంటే అక్యూములేట్ చేసుకోండి. ఈ రీజన్ బ్రేక్ అయితే ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 600 to 620 రీజన్స్ దగ్గర యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇది కూడా స్ట్రాంగ్ కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పీసీ జ్యువెలర్స్ గైస్ కొంచెం రిస్కీ స్టాక్, బట్ స్టాక్ కంటిన్యూస్గా పాజిటివ్ మూమెంటం అని కనిపిస్తుంది అనమాట. ప్రెజెంట్ అయితే 68 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా మనం చూస్తే కనుక 65 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడడం జరిగిందనమాట. అబ్జర్వ్ చేయండి. రేపు కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదా 65 లెవెల్ దగ్గర రివర్సల్ వస్తే మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ స్టాక్ కొంచెం రిస్కీ స్టాక్, అందువల్ల లాట్ సైజ్ ఏదైతే క్యాపిటల్ కొంచెం రెడ్యూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి 72 దగ్గర నుంచి కూడా 80 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 72 75 80 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట పీసీ జ్యువెలర్స్ గురించి ఇది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పవర్ మెక్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ అనేది అవుతుంది. కొంత పెద్ద స్టాక్, బట్ లాస్ట్ 4 days బట్టి మనం చూస్తే కానీ 3 days బట్టి కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ప్రీవియస్గా ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచే కింద పడిపోవడం జరిగిందనమాట. 1 more day అబ్జర్వ్ చేయండి. ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేయండి. మండే రోజు కనుక 5500 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు కనుక ఈ బిలో వచ్చేస్తే ఈ పర్టికులర్ స్టాక్ అవాయిడ్ చేయండి, తీసుకోకండి. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే అప్ టు 6000 6250 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ బయర్స్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నారు, బట్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అందువల్ల 1 more day అబ్జర్వ్ చేసి
ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి, ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి గైస్. సో ఇది మనకి పవర్ మ్యాక్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్పిఎల్ అనమాట. హెచ్పిఎల్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది, ఈ రీజన్ బ్రేక్ అయిందనమాట. కొంత పాజిటివ్ ఏదైతే వీళ్ళకి సో బల్క్ ఆర్డర్ కూడా వచ్చిందనమాట, అందువల్ల స్టాక్లో స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. సో కొంత షార్ప్ ర్యాలీ ఎప్పుడైతే 470 రూపీస్ స్టాక్ కాస్త 560 లెవెల్స్ దాకా వెళ్ళింది, మేము ఈ పర్టికులర్ స్టాక్ 440 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేస్తాం అనమాట. లాస్ట్ మంత్లోనే తీసుకొని హోల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు ఆల్మోస్ట్ మేము 24% దాకా కూడా ప్రాఫిట్లో క్లోజ్ అనేది చేసాం అనమాట. స్టిల్ మనకి అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, బట్ అబ్జర్వ్ చేయండి, ఇంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించినప్పుడు మినిమం ఈ పర్టికులర్ క్యాండిల్కి హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే కనుక సో 525 నుంచి 530 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. లేదు ట్రెండ్ కంటిన్యూ అయ్యి 550 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకొని దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి 590 నుంచి 600 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 625 సెకండ్ టార్గెట్, 650 థర్డ్ టార్గెట్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవి కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తున్న స్టాక్స్. ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసింది పిఎఫ్సి, అలాగే సేమ్ దానికి సంబంధించింది రెక్ లిమిటెడ్ కూడా అనమాట. థర్డ్ వన్ మనం పీసీ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి పవర్ మ్యాక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెచ్పిఎల్ అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ మనం సండే వీడియోలో చెప్పుకున్న వాటిలో ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ కనుక గెయిన్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. అలాగే మీరు కనుక ఇటువంటి స్టాక్స్ మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని బాటమ్ అవుట్ లెవెల్ దగ్గర బై చేసి హోల్డ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్ అయిందో సో బ్రేక్ అయ్యి టెస్ట్ చేస్తుందో మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నాం అనమాట. టార్గెట్స్ స్టాప్ లాస్ కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో దాంట్లో మేము షార్ట్ టర్మ్ కాల్స్, ఈక్విటీ, ఇంట్రాడే కూడా ఇస్తూ ఉంటాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.